నమస్తే. చరిత్రలో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందామా? జపాన్లో ఆగస్టు 6వ తేదీన హిరోషిమాలో అణుబాంబు దాడి జరిగిన 3 రోజులకే, అంటే ఆగస్టు 9వ తేదీన అమెరికా రెండవ అణుబాంబును నాగాసాకి అనే పట్టణంపై వేసింది. ఈ అణుబాంబు పేరు ఫ్యాట్ మ్యాన్. ఈ అణుబాంబు దాడిలో 40,000 మంది అక్కడికక్కడే మరణించారు. ఆ తర్వాత రోజుల్లో వేలాది మందికి గాయాలయ్యి రేడియేషన్ ప్రభావంతో ప్రాణాలు కోల్పోయారు. ఇది జపాన్లో రెండవ అణుదాడి. దీని తర్వాత జపాన్ 1945 ఆగస్టు 15న లొంగిపోయింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీన నాగాసాకి డే జరుపుకుంటారు. దీని ముఖ్య ఉద్దేశం అణుబాంబు బాధితులను స్మరించుకోవడం, ఆయుధాల ప్రమాదాలపై అవగాహన పెంచుకోవడం, ప్రపంచంలో శాంతి మరియు అణురహిత సమాజాన్ని ప్రోత్సహించడం. మొదట రెండవ అణుబాంబును కొకూరా అనే పట్టణం పైన అనుకున్నారు, కానీ వాతావరణం అనుకూలం కాకపోవడంతో నాగాసాకి వైపు మారారు. హిరోషిమాలో వేసిన లిటిల్ బాయ్ బాంబు కంటే ఈ బాంబు చాలా శక్తివంతమైనది. నాగాసాకి పర్వత ప్రాంతం కావడం వలన నష్టం కొంతవరకు తగ్గింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 9న నాగాసాకి పీస్ పార్క్లో శాంతి సభ నిర్వహిస్తారు. ఈ అణుదాడిలో మరణించిన వారందరికీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్.